Hallelujah, praise the Lord, my dear precious friends. Once again, I am so delighted to welcome you all to this program, Word from the Heart of God. And we feel so privileged to come to you all through this program and to sing with you and praise God and share the Word of God and to pray for you. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు మీ యొద్దకు ఈ కార్యక్రమం ద్వారా రావడానికి మేము ఎంతగా ఆనందిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవింపబడుతున్నారని మీరు చెప్పుచున్న సందేశాలు బట్టి, సాక్ష్యాలు బట్టి మేము చాలా దేవుని స్తుతిస్తున్నాం. ఈ ఒక కార్యక్రమం ద్వారా మరి ఒకసారి మీరందరు దీవించబడాలని ఈ వీడియో ద్వారా మీ ఎదుకు వస్తున్నాము. ఈ సమయంలో ఒక పాటతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకు చాలు యేసయ్యా. ఈ పాటని పాడుతూ ప్రభు సన్నిధిని నిండుగా మెండుగా అనుభవిస్తా. ఎందుకంటే ఆయన సన్నిధిలో సమృద్ధి గల ఆనందం ఉన్నది. ఇన్ హిస్ ప్రెజెన్స్ దేర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్ ద జాయ్ దట్ యు గెట్ ఈజ్ ఇన్కంప్లీట్, బట్ ద జాయ్ ఈస్ ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకయ్యా, నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఎంతయో నెమ్మది నీదు సన్నిధిలో, ఎంతయో నెమ్మది నీదు సన్నిధిలో. నా ప్రాణ ఆత్మయు నిన్నే కోరెను, నా ప్రాణ ఆత్మయు నిన్నే కోరెను. నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకయ్యా, నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకయ్యా. క్రొత్త బలం ఇచ్చితివి, నీ తలంపుతో నింపితివి. కొత్త బలం ఇచ్చితివి, నీ తలంపుతో నింపితివి. ఫలించే చెట్టు వలె నన్ను దీవించితివి. ఫలించే చెట్టు వలె నన్ను దీవించితివి. నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకయ్యా, నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకయ్యా. తండ్రిని సన్నిధిలో నేను ఎల్లప్పుడూ వేచి ఉండున్. తండ్రిని సన్నిధిలో
నేనెల్లప్పుడూ వేచి ఉండున్. నీ మోమును చూసి తృప్తితో సాగెను. నీ మోమును చూసి తృప్తితో సాగెను. నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకయ్యా. నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రెషియస్ ఫ్రెండ్స్, నౌ లెట్ us see the word of the living God. My dear friends, the Bible says in Psalm 52 verse 8, there David says, I shall be like a green olive tree planted in the house of God. నేనైతే పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని మందిరములో నాటబడి ఉన్నాను. This is the declaration of David, understanding the mind of God, that God always compares us with a tree. మనల్ని దేవుడు ఒక చెట్టుతో పోలుస్తున్నాడని మనము బైబిల్ గ్రంథము ద్వారా నేర్చుకుంటున్న సత్యం దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుండి 26 వచనం మీరు చదివితే, ఒక గుడ్డివాడిని దేవుడు యేసయ్య ముట్టినప్పుడు, when Jesus touched a blind man, his eyes was opened, but he can see the people walking as a tree. Then immediately Jesus took him outside of the village and touched him and healed him. Now he could look properly. మొట్టమొదటిగా దేవుడు యేసయ్యని ముట్టినప్పుడు కళ్ళు వచ్చింది, కానీ దేవుని దృష్టి ఆయనకు కలిగింది. ఎందుకంటే దేవుడి దృష్టికి మనుషులు చెట్టు వలె వృక్షం వలె ఉన్నారు. అందుకే పదే పదే బైబిల్ గ్రంథంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. దివారాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించిన వాడు నీటి కావులు ఓరున తన కాలమందు ఫలమిచ్చే ఆకు వాడక ఒక వృక్షం వలె ఉంటాడని మొదటి కీర్తన 2-3 వచనాలు మనం చూస్తున్నామా? God always compares us with a tree. If you read in Psalm 92 verse 12, the righteous shall flourish like a palm tree, he shall grow like a cedar and a Lebanon. ఇక్కడ కూడా మీరు చూడండి, దేవుడు ఖర్జూరపు వృక్షముతో మనల్ని పోలుస్తున్నాడు, ఒలివ చెట్టుతో పోలుస్తున్నాడు, అంజురపు చెట్టుతో పోలుస్తున్నాడు. దేవుడు మనల్ని దేవుడి బిడ్డలుగా ఒక వృక్షముతో పోలుస్తున్నాడు. అది కూడా సామాన్యంగా అన్ని వృక్షంతో పోలుస్తలేడు. God is not commonly comparing us with every tree, but particularly olive tree, palm tree and the fig tree. Do you know why? Because it has a unique quality. ప్రతిసారి దేవుడి చెట్టులతో మనని పోల్చినప్పుడు ఆ చెట్లో ఒక నూతనమైన, ఒక శ్రేష్టమైన లక్షణాలు ఉన్నది. కాబట్టి అట్టి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని ఉద్దేశముతో దేవుడు మనలను ఆ వృక్షముతో పోలుస్తున్నాడు, ఆ చెట్టుతో పోలుస్తున్నాడు. దేవుడిని బిడ్డలారా, మొట్టమొదటిగా ఎందుకు దేవుడు ఒలివ వృక్షముతో పోలుస్తున్నాడు తెలుసా అండి? మీరు ఆదికాండం 8వ అధ్యాయంలో చదివితే, అక్కడ నోవా ఒక పావురాన్ని పంపుచున్నప్పుడు ఆ పావురం ఒలివ మొక్కను తీసుకుని వచ్చింది. జలప్రలయంలో అన్ని చెట్టులు, అన్ని ప్రపంచమంతా నాశనమైనప్పుడు మళ్ళా ఒలివ చెట్టు చిగురింది. దేవుడు మనల్ని ఒలివ చెట్టుతో ఎందుకు పోలుస్తున్నాడంటే, ఒలివ చెట్టు దీర్ఘకాలం ఉండును, ఒలివ చెట్టు ఎన్నడూ పాడు కాదు. హల్లెలూయా.
ఈ రోజులో కూడా ఇజ్రాయెల్ దేశంలో మీరు వెళ్తే యేసుక్రీస్తు ప్రభు ఏ గెస్తమని తోటలో ప్రార్థించాడో అక్కడ ఒలివ చెట్టు ఎన్నో వేల సంవత్సరం అయినప్పటికీ కూడా అది అలాగా నిలిచి ఉన్నది, పాడు కాకుండా. ఒలివ చెట్టుతో దేవుడు మనల్ని ఎందుకు పోలుస్తున్నాడంటే దాంట్లో ఉన్న లక్షణం మనం కలిగి ఉండాలి. ఆ లక్షణం ఏంటంటే అది ఎన్నడూ పాడు కాదు, దీర్ఘకాలం నిలబడును. ఒక క్రైస్తవులుగా మనము కూడా ఈ లోక భ్రష్టత్వం మనల్ని పాడు చేయకూడదు, ఈ లోక మాన్యాలు మనల్ని పాడు చేయకుండా మనమందరము పవిత్రంగా బ్రతికే ఆ ఒలివ వృక్షం వలె ఉండాలి. ఎన్ని శోధనలు చుట్టినా, ఎన్ని లోక మాన్యాలు, లోక సుఖభోగాలు మనల్ని చుట్టినా, ఎదిరించినా, మనల్ని శోధించినా, మనల్ని అపవిత్రపరచకుండా మనమందరము పాడు కాకుండా పవిత్రమైన బిడ్డలుగా నిలబడాలి. ఏదో ఆదివారం కాదు, దీర్ఘకాలం యేసయ్య వచ్చేంత వరకు పరిశుద్ధతలో నుండి పరిశుద్ధతలో ఎన్నడూ ఎప్పటికీ పాడు కాకుండా ఉండుటకు దేవుడు మనల్ని ఆ ఒలివ వృక్షంతో పోలుస్తున్నాడు. రెండవదిగా దేవుడు ఆ ఒక ఖర్జూరపు చెట్టుతో పోలుస్తున్నాడు. తాటి చెట్టు అంటారు, ఈత చెట్టు అంటారు, పామ్ ట్రీ. అది ఎదుగును. మీరు సామాన్యంగా ఖర్జూరపు చెట్టు చూసినప్పుడు అది సముద్రం ఓరు దగ్గర ఉంటుంది, అది చాలా ఎత్తుగా ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుడు ఆ చెట్టుతో పోల్చిన ఉద్దేశం ఏంటంటే ఆ చెట్టు వలె మనము కూడా ఎత్తున ఎదగాలి ఆధ్యాత్మికమైన జీవితంలో. అది ఎంత ఎత్తుగా ఎదుగుతుందంటే అన్ని చెట్టుల కంటే ఆ చెట్టు ఎత్తుగా ఎదుగుతుంది, దేవరాజు వృక్షం వలె. It will grow. The Bible says, "Ye shall grow like a cedar in Lebanon." అది ఎదిగే చెట్టు, అది ఎత్తుగా ఎదిగే చెట్టు, శత్రులకు అందని విధంగా చెట్టు. అది ఎందుకు అంత ఎత్తుగా ఎదుగుతుంది అంటే దాని వేరు చాలా లోతుగా ఉంటుంది. అదేవిధంగా 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయంలో ఎదిగింపు అనేది దేవుడు ద్వారానే కలుగుతుందని దైవజనుడైన పౌలు అంటున్నాడు. కొందరు నాటుతున్నారు, కొందరు నీళ్లు పోస్తున్నారు, కానీ ఎదుగుదల ఇచ్చేది దేవుడే. మనం దేవుడితో ఎంత సంబంధం కలిగి ఉంటామో ఆ ఒక ఖర్జూరపు వృక్షం వలె దాని వేరు ఎంత లోతుగా ఉంటుంది, అంతగా లోతైన సంబంధం మనం దేవుడితో కలిగి ఉంటే మనము కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో ఎత్తున శిఖరముకై ఎదుగుతాము. ఆ అంజురపు చెట్టు వలె మీరు ఎదుగుదురు. ఎదిగేవారుగా మనం ఉండాలి. ఇంకా పసిపిల్లల వలె లోకస్తులుగా, శరీరస్తులుగా ఉండకుండా ఆధ్యాత్మికమైన పరిపక్తులుగా మనం మారాలి. We should grow to as a matured Christians. అందుకే దేవుడు ఆ చెట్టుతో మనల్ని పోలుస్తున్నాడు. మూడవదిగా దేవుడు ఫిగ్ ట్రీ, అంజురపు చెట్టుతో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. అంజురపు చెట్టులో ఉన్న లక్షణం ఏంటంటే ఆ చెట్టు ప్రతిసారి అది ఫలవంతంగా ఉంటుంది. ఏ కాలంలో అయినా అది ఫలం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అంజురపు చెట్టులో ఉన్న లక్షణం ఏంటంటే దాని ఫలం. వాట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ ఇన్ ద ఫిగ్ ట్రీ ఇస్ ఇట్స్ ఫ్రూట్స్. దాని ఫలము ద్వారా దానికి ఒక పేరు. ఆ ఫలము తిన్నప్పుడు చాలా మందికి ఆరోగ్యము, క్షేమము కలుగుతుంది. కాబట్టి దేవుడు అంజురపు చెట్టుతో మనల్ని పోలుస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే మన జీవితం ఫలవంతంగా ఉండాలి, ఫలవంతమైన జీవితం జీవించాలి. ఆ చెట్టు ఇచ్చే ఫలం వలె మనం ప్రయోజనంగా ఉండాలి. దేవుడు రాజ్యానికి కానీ, సమాజానికి కానీ, నీ కుటుంబానికి కానీ, నీ ఎరుగు పొరుగు వారికి కానీ, నువ్వు ఉన్న చోట్లలో ఎలాంటి జీవితం ఉండాలంటే ఫలవంతమైన జీవితం, అనగా ప్రయోజనకరమైన జీవితం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఫలవంతమైన జీవితం ఎలాగ సాధ్యం? గలితీయుల పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ ఫలములు, పరిశుద్ధాత్మ ఫలములు మనం కలిగి ఉండాలి. హెచ్చరిస్తున్నాడు బాప్తిజం ఇచ్చే యోహాన్. John the Baptist is warning, any tree that does not bear fruit, the axe is ready to cut it by its roots. ఏ చెట్టు ఫలించదో ఆ చెట్టుని వేరుతో సహా నరికివేయడానికి గొడ్డెలు పెట్టబడి ఉంది. In Matthew chapter 3 verse 8 and 9 you read. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు
ఆ అంజురపు చెట్టుతో నిన్ను పోలుస్తున్న కారణం ఏంటంటే ఫలవంతమైన, రక్షణకు తగిన ఫలము. ఫలించుడి. నీ రక్షణ ఫలించాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ఫలించాలి. నీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వు ఫలించాలి. దైవ చిత్తమును నెరవేర్చేవాడుగా ఉండాలి. అదే ఫలవంతమైన జీవితం. ఆయన స్వరూపము, ఆయన పోలికలను నాటి నాటికి మారిపోవాలి. అదే ఫలవంతమైన జీవితము. దేవుని చిత్తమును ఎరిగి దేవుని చిత్తమును నెరవేర్చేవాడుగా ఉండాలి. అదే ఫలవంతమైన జీవితము. నీ పరుగు పంద్యములో ఓపికతో పరిగెత్తు. నీ పరుగు పంద్యమును నువ్వు ముగించాలి. అదే ఫలవంతమైన జీవితము. ఈ లోకంలో బ్రతికేంత వరకు అనేకులకు ప్రయోజనంగా దీవెనకరంగా ఉండాలి. అదే ఫలవంతమైన జీవితము. దేవునికి నామానికి మహిమ కలిగే జీవితం జీవించాలి. అదే ఫలవంతమైన జీవితము. ఏ కాలమందు ఫలించేదే అంజురపు చెట్టు. అలాంటి చెట్టులాగా నువ్వు కూడా మారుదురుగాక. అందుకే దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. నేను ప్రార్థిస్తున్నాను, దేవుని బిడ్డలారా, మనమందరము ఆ ఒలివ చెట్టు వలె పచ్చగా, పాడు కాకుండా దీర్ఘకాలం నిలబడేవారుగా. ఎవరు నిలబడకున్నా మనం నిలబడదాం సత్యము కొరకు. అటువంటి ఒలివ వృక్షం వలె మారుతాం. ఆ ఖర్జూరపు చెట్టు వలె పైకి ఎదిగే చెట్టుగా మనం మారుతాం. ఉన్నతమైన శిఖరానికి మనము ఎదుగుదాం. దేవుడితో సంబంధం కలిగి. మూడవదిగా, ఏ సందర్భంలో అయినా ఫలించేవారుగా మనం ఉంటాం. దీవెనకరంగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలిగే విధంగా బ్రతుకుతాం. దైవ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, రక్షణకు తగిన ఫలము ఫలించేవారుగా మనం మారుతాం. దేవుని బిడ్డలారా, ఇదే దేవుని వాక్యం. ఒకవేళ మీరు ఆ వృక్షం వలె మారాలని ఆశపడితే నాతో ఏకవించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒక వృక్షం వలె మార్చబోతున్నాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మందరితో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. దావీదు తను తాను ప్రభువా ఒక ఒలివ చెట్టుతో పోలుస్తున్నాడు. నీవు కూడా అనేక సందర్భంలో మమ్మలను ఒక వృక్షంతో పోలుస్తున్నావు. అది కూడా ఒలివ వృక్షముతో, ఖర్జూరపు వృక్షముతో, అంజురపు వృక్షముతో మమ్మల్ని పోలుస్తున్నావు. ఎందుకంటే దాంట్లో లక్షణాలు మేము కూడా కలిగి ఉండాలి. ఆధ్యాత్మికమైన మర్మముతో ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఆ ఒక ఒలివ చెట్టు వలె దీర్ఘకాలపు నిలబడేవారుగా, పాడుకాని క్రైస్తవులుగా, భ్రష్టులుగా కాకుండా పవిత్రంగా బ్రతికే, సత్యములు నిలబడే ఒక దేవుని బిడ్డలుగా మేము ఉండుదురుగాక. రెండవదిగా ప్రభువా, ఆ ఖర్జూరపు వృక్షం వలె మేము ప్రభువా పైకి ఎదిగేవారుగా ఉండాలి. ప్రభువా, దాని వేరు ఎంత లోతుగా ఉంటుంది, అలాగా నీతో లోతైన సంబంధం కలిగి పైకి ఎదిగేవారుగా మేము ఉండాలి ప్రభువా. మూడవదిగా తండ్రి, ఏ కాలమందున ఫలమిచ్చే అంజురపు వృక్షం వలె మేము ఉండుదురుగాక. అంజురపు వృక్షము తిన్నప్పుడు అనేకులకి స్వస్థత కలుగుతుంది ప్రభువా. అలాంటి ఫలవంతమైన జీవితం, ఇతరులు గాయాలు కట్టే జీవితము, ఇతరులు కన్నీరు తుడిచే జీవితము, ఇతరులను ప్రభువా ఆదరించే జీవితము, ఇతరులకు ఆనంద నిరీక్షణను కలిగించే జీవితం, దేవుడు రాజ్యానికి ప్రయోజనకరమైన జీవితం తండ్రి. దైవ చిత్తాన్ని నెరవేర్చే, రక్షణకు తగిన ఫలమును ఫలించే వృక్షం వలె మేము ఉండుదురు గాక. అటువంటి కృప మాకు దయచేయమని, ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింపచేయమని, ఒక్కొక్కరిని దీవెనకరమైన జీవితము ఆ వృక్షం వలె మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురుగాక. స్నేహితులారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడి ఉంటే, ఈ యొక్క పరిచర్లో మీరు పాలివాగురుగా కావాలని ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. యూ కెన్ జాయిన్ అవర్ మినిస్ట్రీ యాజ్ అ గాస్పల్ పార్ట్నర్, యాజ్ దిస్ మినిస్ట్రీ విజన్ ఈస్ టు విన్ ద లాస్ట్, సేవ్ ద పెరిష్ and to win 1 billion soul for God. And we are going with this great vision. You can be as a part of our ministry as a gospel partner, and you can contact us. You can see the number in the screen, and you can extend your support to us so that we may reach millions and billions through this gospel, so that you may also be blessed. And forget not to subscribe our channel by going to Arun Victor Ministry in YouTube and watch all our videos and be blessed. God bless you. Thank you for watching. Amen and amen.